ఒకటి. ఎప్పుడైనా ఈ దేవుళ్ళు ఒంటి మీద రావాలంటే భగవంతుడు జన్మించిన నక్షత్రాధిక కుండలి ఎప్పుడైతే కలుస్తుందో, ఈ నక్షత్ర యోగ తత్వాలు ఏదైతే ఉందో ఆ స్థానంలో జన్మించిన వాడికి అది కూడా మళ్ళీ ఆ నక్షత్ర తిథులు కలిసినప్పుడు ఆ ఒక్కరోజు ఆ గడియ సేపు ఒక గంట సేపు మాత్రమే ఒంటి మీద దేవత అనేది ఉంటుంది. విన్నారా తల్లి? ఇలా వీళ్ళు వచ్చి కాస్త హల్చల్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఏది శిఖాలు వచ్చిన వాళ్ళకు సపరేట్ దర్శనానికి పెట్టాలంట దారి, వాళ్ళకు పెన్షన్లు కావాలంట. ఇక ఇలా పెట్టుకుంటే ఏముంది తల్లి, మరి నాకు కూడా దేవుడు పొందాడు, మరి నాకు కూడా పెన్షన్ ఇవ్వండి. అవునంటారా కాదంటారు? నిత్యంగా పూజలు చేసుకునేవాడిని, నాకెందుకు రావద్దు దేవుడు, నాకు కూడా వచ్చిండు, నాకు కూడా పెన్షన్ ఇవ్వండి. ఇలా సగం మంది మన దేవుళ్ళ మీద వచ్చి ఇలా సంపాదించుకునే వాళ్ళు కొంతమంది, వాళ్లకు తెలిసి తెలవని అవగాహనలతో చెడుదారి పట్టిస్తూ వీళ్ళకెవరికి ఏం చేయానో పాపం తెలియదు. కొత్తగా బోనం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు, ఏం చేసుకుంటారు పాపం, వీళ్ళని పిలుస్తున్నారు. వీళ్ళని పిలిచేసరికి ఆ బోనం ఇట్లా చేయాలి ఎట్లా చేయాలని వాళ్ళకి లేనిపోని అన్ని చెప్పి ఒక వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పోచమ్మకు, మైసమ్మకు, ఆఖరికి మనం ఇంట్లో పెట్టుకునే దుర్గాదేవికి కూడా అంబలి అంటేనే ప్రాణం తల్లి.